శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో ప్రమాదం సంభవించింది. 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఘటన జరిగింది. ఉదయం 8:30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 7 కార్మికులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఇరిగేషన్ అధికారులు సందర్శించారు. 4 రోజుల క్రితం కాలువ పనులు ప్రారంభించారు. జేపీ అసోసియేట్ కంపెనీలో త్రవ్వకాలు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 5 కార్మికులు మరణించినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి నాగర్ కర్నూలు జిల్లా అధికారులు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రాజెక్టు రూపొందించారు. 2005లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. 60 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలని ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ తో సొరంగం తవ్వకం చేపట్టారు. సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులకు అంతరాయం ఏర్పడుతూ కొనసాగుతుంది. మొత్తం ఇన్లెట్, అవుట్లెట్ సొరంగాలు కలిపి 44 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా 9.5559 కిలోమీటర్ల తవ్వకం పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం 6 సార్లు పనులు గడువు పొడిగించేదే. తాజాగా 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటి వరకు ఎస్ఎల్బీసీ పనుల్లో 2,646 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నల్గొండలోని ఉదయ సముద్రం ప్రాజెక్టు కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగం కాగా, సొరంగం పనులు పూర్తి చేస్తే జిల్లాలో 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు, 200 గ్రామాలకు తాగునీరు అందనున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో ప్రమాదం సంభవించింది. 3 మీటర్ల మేరపై కప్పు కూలింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, మీనాక్షి, ఎస్ఎల్బీసీ వద్ద జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు ఇప్పటివరకు కూడా 7 మంది గల్లంతైనట్టు తెలుస్తుంది. ఇందులో 5 మంది సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఎవరు కూడా బయటికి సమాచారం ఇవ్వడం లేదు. మంత్రులు హైదరాబాద్ నుంచి సంఘటనా స్థలానికి బయలుదేరే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రి జుబ్బాల కృష్ణారావు కూడా సంఘటనా స్థలానికి బయలుదేరారు. మరి కాసేపట్లో వారందరూ కూడా ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగినటువంటి దూరంగా మార్గం వద్దకు చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో వారందరూ కూడా వచ్చిన తర్వాతనే లోపల ఏంటి జరిగింది, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది తెలిసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే మొత్తం చూసుకున్నట్టు ఇప్పటి వరకు అయితే సంఘటన సమయంలో 40 నుంచి 50 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికంటే 33 మందిని కూడా సురక్షితంగా కాపాడిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 7 ఇప్పటికే సంఘటన స్థలానికి సంబంధించి కూడా గల్లంతైనట్టుగా మనకు సమాచారం వస్తుంది. లోపలికి కూడా మీడియా వారిని కూడా ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది. భారీగా పోలీసులు, నాగర్కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి భారీగా పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. అధికారులు కూడా అక్కడ వెళ్లి సంఘటనకు సంబంధించిన పూర్తి ప్రమాదానికి సంబంధించి కారణాలు కూడా విశ్లేషించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ అలాగే జుబ్బాల కృష్ణారావు అక్కడ చేరుకున్న తర్వాతనే పూర్తిగా మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే 5 మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. వారందరూ శిథిలాల కింద చిక్కుకున్న నేపథ్యంలో వారి మృతదేహాలను తీసే దానిలో రెస్క్యూ టీం కూడా నిమగ్నమై ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మిగతా 2 కూడా ఏమయ్యారని గలంత అయ్యేదానిపైన కూడా పూర్తి స్థాయిలో గాలింపు చేపట్టారని తెలుస్తుంది. దాదాపు 6 అడుగుల ఎత్తులో నీరు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ సంఘటనకు సంబంధించి కూడా మృతదేహ అంటే గల్లంతైన వారికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం బయటికి రాని పరిస్థితి అనిపిస్తుంది. అంటే ఇప్పటికీ 7 మంది గల్లంతయ్యారో, మిగతా ఇంకా మన శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అక్కడ గాలింపు చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. శిథిలాలను తొలగించే పనులు నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ఎల్బీసీ సంఘటన పట్ల కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి తీవ్ర ఇబ్బంది వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులను హుటాహుటిన అక్కడికి ఆదేశించిన నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా అధికారులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా వివరాలు సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ నరేంద్ర గారు.
నల్గొండ జిల్లాకు సాగు తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రాజెక్టుకు రూపొందించారు. 2005లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 60 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలని ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ తో సొరంగం తవ్వకం చేపట్టారు. సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులకు అంతరాయం ఏర్పడుతూ సాగుతున్నాయి. మొత్తం ఇన్లెట్, అవుట్లెట్ సొరంగాలు కలిపి 44 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా 9.5559 కిలోమీటర్ల తవ్వకం పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం 6 సార్లు పనులు గడువు పొడిగించింది. తాజాగా 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటి వరకు ఎస్ఎల్బీసీ పన్నుల్లో 2,646 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నల్గొండలోని ఉదయ సముద్ర ప్రాజెక్టు కూడా ఈ ప్రాజెక్టుల్లో అంతర్భాగం కాగా సొరంగ పనులు పూర్తి చేస్తే జిల్లాలో 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు, 200 గ్రామాలకు తాగునీరు అందనున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో ప్రమాదం సంభవించింది. 3 మీటర్ల మేర పైకప్పు కోలింది. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ల దగ్గర ఘటన జరిగింది. ఉదయం 8:30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 7 కార్మికులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఇరిగేషన్ అధికారులు సందర్శించారు. 4 రోజుల క్రితం కాల్వ పనులు ప్రారంభించారు. జేపీ అసోసియేట్ కంపెనీలో తవ్వకాలు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 5 కార్మికులు మరణించినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి నాగర్ కర్నూలు జిల్లా అధికారులు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.